ప్లస్ పాయింట్ ఏంటంటే విన్నది విన్నట్టు, చెప్పింది చెప్పినట్టు ఫాలో చేయడం ద్వారా ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సలీంని కానీ, శ్రీనివాస్ కానీ, కమాల్ సార్ కానీ, దాసు గారిని చూసినప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నట్టు కూడా మన శ్రీకాంత్ గారు చూసినాము, నిరాశ చూస్తున్నాము, మన రాజ్ కుమార్ గారు చూస్తున్నాం. ఓకేనా, ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల జీవితాల్లో మార్పు వచ్చింది. ఓకేనా, నా విషయం అర్థమే, దీంట్లో స్వార్థం ఉంది, పరమార్థం ఉంది. మనం బాగుపడవచ్చు, 10 మంది కూడా బాగుపడవచ్చు. ఓకే, కానీ చాలా మందికి తొందరగా ఈ బిజినెస్ నమ్మకం కుదరదు. కుదురుతుందా? కుదరదు. చిన్న స్టోరీ చెప్తా, అప్పుడు అలవాటు నాకు. ఊర్లలో చాకులు ఉంటారు, చాకులు కదా, ఎండకంతా కూడా బట్టలు తీసుకుపోయి, గాడిద ఉండేది, గాడిద తీసుకుపోయి ఊరంతా పోయి బట్టలు ఉతుక్కొని వచ్చేవాడు. అవునా కదా? ఎంతమంది చూసి విన్నారు? ఆల్మోస్ట్ హైదరాబాద్ కింద బాగా రెండు అవుతుంది. అవునా కదా? ఆయన దగ్గర కొంచెం మంచి చాకులు ఉండే, ఆయన దగ్గర ఆ ఊరు పెద్ద ఊరు, ఏం లేకుండే కాబట్టి 2 గాడులు ఉండేవారు. ఎన్ని ఉండే? 2 గాడులు ఉండే. మొత్తం ఇల్లు తిరిగి బట్టలు జమ చేసి పోయి ఉతుకు వచ్చేవాడు. బట్ రోజు ఆ పని చేయగా ఆ ఘాటులో తీసుకొచ్చింది. 2 రోజులు నేను ఇట్లా చేసుకుంటూ పోవాలా, తనకు అది 2 రోజులు మోయాలి, తిరిగి ఎక్కుతుందని దాని లోపల విసుక్కుంటూ పోయినాయి. దాంట్లో ఘాటది ఎక్కువ పని వెతుక్కున్నది. ఏం చేసింది? ఇంకో పని వెతుకుంది. వెతుకున్న తర్వాత ఏం చెప్పింది? నేను ఇంకో పని వెతుకున్నా, చాలా బాగా పని తక్కువ ఉంది, పైసలు ఎక్కువ ఉన్నాయి. అవునా, 2 రోజులు పోస్తాం, గడ్డ చాకరీ గడ్డ దగ్గర అయిపోయి 2 రోజులు చేసుకుంది. మనం బెటర్ ఉంది, ఇక్కడ పోతాం, ఎక్కువ పని చేసుకుందాం అని. నేను రాను అని చెప్పి ఒక గడ్డ అక్కడ నుంచి గడ్డలో అక్కడ ఉండిపోయింది. ఇంకో గడ్డ వెళ్ళింది, బయటపై బాగా పని చేసుకుంది, సక్సెస్ అయిపోయింది. ఆయన తర్వాత రోజు మళ్ళీ కలిసింది. ఏదో అప్పుడు చెప్తే ఇంకా అట్లా ఉన్నాయి, గట్లలో ఉన్నాయి. ఎందుకుందాం అంటే మొత్తం చెప్పే స్టోరీ ఏంటంటే, చూడు, మా ఓనర్ ఉంది కదా, ఎవరు? చాకలైన. ఆమెకు మంచి అమ్మాయి ఉంది. ఎవరికి? ఆ చాకలైనకి. ఓకేనా, అమ్మాయికి పని వినప్పుడల్లా ప్రసాద్ తిట్టాడు అంటే, నువ్వు గిట్ట సరిగా పని చేయకపోతే ఆ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పాడు. సరిగా పని చేయకపోతే, చెప్పి పడిపోతే ఆ గాడికి ఇచ్చి పెళ్లి అనేవాడు. ఆ మాట కూడా గాడిలో తినేది. అది ఒక నమ్మకం ఉంటుంది. ఎప్పుడో కానీ ఆ అమ్మాయి కూడా పెళ్లి కాకుండా ఉండదు. అదే ఆశలో జీవితం మొత్తం వేస్ట్ అవుతుంది. ఓకేనా, అట్లా మనం కూడా తెలుసో తెలియకో ఏదో ఒక పని చేస్తుంటాం. అవునా కదా? ఆ పని లోపలనే మొత్తం జీవితం మారిపోతుంది. ఓకేనా, మా దగ్గర ఇవన్నీ వస్తాయేమో అనే ఆశతో పనిచేస్తాం తప్ప అంతకంటే. అవునా కదా? ఆ జీవితం మొత్తం లాస్ట్ తెలుస్తుంది. అనుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. అవునా కదా? చూడండి, ఎంతమందికి అనిపిస్తుంది మంచి ఇంట్లో ఉండాలా, మంచి కారు పెరగాల, పిల్లలు బాగా చదువుకోవాలా, ఎప్పుడు డబ్బులు కొనుగోలు ఉండొద్దు, ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. ఎంతమంది అనిపిస్తుంది? అవునా కదా? అందరికి అనిపిస్తుంది కదా? ఒక్కసారి మీరు వెనక్కి చూడండి. ఒకసారి మీరు గత 5-10 సంవత్సరాలు పనిచేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? ఎట్లా అనుకున్నా అవుతుందా? లేకుంటే అనుకుంది ఒకటి జరుగుతుంది ఒకట, అనుకునేది కూడా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే, మనం చేసే పనిలో ఎంత ఇన్కమ్ వస్తుందో అక్కడ నుంచి ఆ ఇన్కమ్ సరిపోవట్లేదు. మీ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా దాంట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది. అవునా కదా? అందుకని మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు ఎంతమంది ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు? ఆల్మోస్ట్. అవునా కదా? కొందరు వ్యవసాయం చేస్తున్నారు, కొందరు జాబ్లు, కొందరు బిజినెస్ పెట్టుకుంటున్నారు. అవునా కదా? ఈ మూడులో కూడా ఇన్కమ్ పెంచుకోవాలనుకుంటే, చదువులో ఇన్కమ్ పెంచుకోవాలంటే ఎక్స్పీరియన్స్ కావాలా, బాగా చదువులు పెంచుకోవాలా. ఇంటి నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా పీజీ అట్లా స్పెషల్గా చేసుకుంటూ పోవాలి. అవునా కదా? ఆ తర్వాత ఉద్యోగం దొరకాలి. రెండోది, వ్యాపారం లోపల పెట్టుబడి పెంచే కొద్దినే ఇన్కమ్ పెరుగుతుంది. పెట్టుబడి పెట్టకపోతే అక్కడ నుంచి షాప్ మీద పెంచలేదు, ఇన్కమ్ రాదు. ఈ వ్యవసాయం వస్తే చాలా మంది మనం ప్రయత్నం చేస్తుంటారు. ఏంటంటే కొన్ని పంటలు కావచ్చు, లేకుంటే మేకలు కావచ్చు, కొన్ని కోళ్ళు కావచ్చు, ఏదో ఒకటి అర్థంగా తెచ్చుకొని కొంచెం ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ కొంతమంది పెరుగుతుంది తప్ప లక్షల్లో ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందా? లేదు. అవునా కదా? అది అప్పుడు కొంచెం వేరే వాళ్ళ భూములు తీసుకొచ్చేస్తుంటాం. అక్కడ మళ్ళీ పెట్టుబడి పెరుగుతుంది. బట్ అక్కడ ఇన్కమ్ మళ్ళీ దేవాదిన. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు, పంట రావచ్చు, రాకపోవచ్చు. అవునా కదా? సరైన గిట్టుబాటు రావచ్చు, రాకపోవచ్చు. ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ జస్ట్ ఒక రేపటి రోజు మంచిగా అవుతుంది జస్ట్ ఆలోచించుకోవాలి తప్ప మన చేతిలో మాత్రం ఏమీ లేదు. అవునా కదా? మరి అలాంటప్పుడు ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంటే జస్ట్ పేస్ట్ బ్రష్, షాంపూ, బైక్ హ్యాబిట్ చేంజ్ చేసి, దుకాణం చేంజ్ చేసి
మీ పొలంలో వాడే ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకుంటూ, ఇంట్లో వాడే ప్రొడక్ట్ చేంజ్ చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటే 10 మందిని ఒక టీం లాగా తయారు చేసుకొని ఆ టీంలో జరిగే లావాదేవీల పైన ఇన్కమ్ పెంచుకుంటే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలా వదిలేయాలి? ఉపయోగించుకోవాలా వద్దా? ఎంతమంది తయారున్నారు? చాలా మంది తయారున్నారు. అది కొంతమంది చేస్తాం, కొంతమంది చూస్తారు. మీరు చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇట్లా నా మునిగేది లేదు, నా ముంచేది లేదు. ఓకే, జస్ట్ మీ పనులు మీరు చేసుకుంటూ మీ ఇంట్లో మీరు ప్రొడక్ట్ వాడుకుంటూ ఒక మంచి టీం తయారు చేసి ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటే యూజ్ చేసుకోవాలా వద్దా? యూజ్ చేసుకోవాలి కదా. మరి ఏదైనా కొత్త పని తీసుకున్నప్పుడు అది నేర్చుకుంటే వస్తుందా, నేర్చుకోకుండా వస్తుందా? నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు సలీం చెప్పినట్టు మీ ముందు ఒక మంచి అవకాశం ఉంది. ఏది 2, 3, 4 ఈ 3 రోజుల సలీం చెప్పిండ్రు ఏంటి, అక్కడ 6,000 పెట్టే ఒక మంచి ట్రైనింగ్ ఉంది చెప్పిండ్రా? చెప్పిన ఎంతమంది విన్నారు? ఎంతమంది రాక తయారున్నారు? కొంతమంది. ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా, ఆయన మాటలు పడకండి. మీరు ఆ మాటలు పడితే మీకు ఏకంగా 6,000 నష్టం జరుగుతుంది. ఎంత 6,000. ఆయన మాట నమ్మి వస్తే 6,000 పోగొట్టుకోవాలి. 6,000 రూపాయలు 3 రోజులు మళ్ళీ ఆడ ఉండాలి. ఆ ఖర్చు వేరే, రాకపోవడం ఖర్చు వేరే, దాదాపు 7,000 ఖర్చు వస్తుంది. మీకు గమ్మున ఉంటే 3 రోజులు మిగులుతాయి, 6,000 మిగులుతాయి. మంచి చీర కొనుక్కోవచ్చు. అవునా కదా? 6,000 చీరలు వస్తాయి, 2-3 చీరలు వస్తాయి మంచిగా. అవునా కదా? లేదంటే మంచి పార్టీ చేసుకోవచ్చు. అవును కదా? బిర్యానీ కానీ పార్టీ చేసుకోవచ్చు, మళ్ళీ పార్టీ చేసుకోవచ్చు. అవసరం అయితే కనుక ఆడ ఫ్లై కిరికిరి ఉండదు, మంచి ఈట్ ఉండొచ్చు, కొన్ని సినిమాలు చూడవచ్చు మంచిగా. అవునా కదా? అన్ని పార్టీలు చేసుకోవచ్చు. అవునా కదా? హ్యాపీగా కదా? ఒకవేళ ఆ మాయ మాటల్లో పడి వస్తే ఇక మీ కిస్మత్గా చెప్పలేము. అవునా కదా? ఆ తర్వాత చెప్పిన విషయాలు నేర్చుకొని అక్కడ ఎట్లుంటుంది విషయం అంటే, అది విషయం చూసిన తర్వాత విన్న తర్వాత మనం ఖాళీ కూర్చోలేము. దాన్ని ప్రయత్నం చేస్తాం. అవునా కదా? చేసినందుకు రాబోయే సంవత్సరం తర్వాత మీకు మీద వద్దన్న మీ దగ్గర ఇల్లు వస్తుంది, వద్దన్న మీ దగ్గర కారు వస్తుంది, వద్దన్న లక్షల ఇన్కమ్ వస్తుంది, వద్దన్న మీ ఎడ్యుకేషన్ పిల్లలు బాగుపడుతుంది, వద్దన్న మీ మాయమాటలు పడాలా వద్ద మీ ఇష్టం. వద్దని చెప్పినా సలీం న్యాయపడుతున్నారు ఢిల్లీకి. వద్దని చెప్పినా సలీం వచ్చింది. బాగుపడడం లేదా? మరి 6,000 మిగిలించుకోవడం బెటరా, మరి 6 లక్షలకి వెళ్ళిపోవడం బెటరా? ఎవరు డిసైడ్ చేయాలా? నేను డబ్బులు ఇవ్వాలి. అయితే వద్దని చెప్తున్నాను నేను. ఇచ్చుడు కాదు, రావద్దే అంటున్నా. ఎందుకు? వస్తే ఇవన్నీ వస్తాయి. అవునా కదా? మరి కావాలా వద్దా? ఎవరు డిసైడ్ చేయాలా? ఎవరు డిసైడ్ చేయాలా? నేను. ఓకేనా? నాకు తెలిసిన తెలివివంతులు మీరందరూ బుద్ధిమంతులు. ఓకేనా? ఓకే, మంచి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. ఓకేనా? రండి, దాన్ని ఉపయోగించుకోండి. ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను మీకు ఆ సహాయం చేయడానికి. నచ్చకపోతే పక్కా డబ్బులు వాపస్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.